నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏడాది పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని అధికారులకు ఆదేశం. జగన్ చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న మంత్రి నారా లోకేష్. జగన్ శరణమో న్యాయ సమరమో తేల్చుకోవాలని సూచన. శాంతి భద్రతకు విఘాతం కలిగించి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్న హోంమంత్రి అనిత. డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్ పేటెంట్ తీసుకున్నారని ధ్వజం. ఏ శాఖలో ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడినా సహించేదే లేదని, జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలన వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్లుగా ఐవీఆర్ఎస్ సిఎస్డిఎస్ ప్రజా అభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజా అభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగ కల్పన, రహదారుల వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియచేయాలని అన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందజేయడం మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలని అన్నారు. చౌక ధరల దుకాణాలు పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలులో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇక ఆయన శరణమో న్యాయ సమరమో తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. ఇందుకు సమయం లేదని వ్యాఖ్యానించారు. తాను సవాల్ చేస్తే జగన్ కు సౌండ్ ఆఫ్ అయిందని ఆక్షేపించారు. బురద జల్లడం, పారిపోయి ప్యాలెస్ లో దాక్కోవటం జగన్ కు అలవాటేనని లోకేష్ దుయ్యబట్టారు. తల్లికి వందనం డబ్బులు తన జేబులోకి వచ్చాయంటూ ఆయన చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని సవాల్ చేసిన సమయం ముగిసిందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జగన్ రుజువు చేయలేదని, క్షమాపణ కోరలేదని, అందుకే ఫేక్ జగన్ అనేదని లోకేష్ ఎక్స్ వేదిక ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు జగన్ ఆటలు సాగవని హోంమంత్రి వంగల్పూడి అనిత ధ్వజమెత్తారు. శాంతి భద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని చూస్తే జగన్ కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. దీనికి ఎవరు విఘాతం కలిగించాలని చూసినా ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్న జగన్ కు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. పొదిలిలో పోలీసులు తిరిగి ఎదురు రాళ్లదాడి చేసి ఉంటే జగన్ చుట్టూ ఎంతమంది మిగిలేవారో గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు. జగన్ పులివెందులకు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలు, తల్లులు సంతోషంగా ఉండటానికి వైఎస్ఆర్సీపీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ విపక్ష పార్టీ కడుపు మంట చూస్తే నవ్వొస్తుందన్నారు. తల్లికి వందన నిధులపై లోకేష్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఒక్కరికి కూడా లేకపోయిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్కు గత ప్రభుత్వం తెచ్చిన బోటకపు దిశ యాప్కు పొంతం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అభివృద్ధిని అడ్డుకోవచ్చనే కుట్రతోనే జగన్ కింద మీద పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అరే, ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే, సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత్తి పోస్తూ ఉంటే కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా చెప్తున్నా, ఏదో దిశ యాప్ గురించి పాపం లాస్ట్ ఆవిడ ఏదో మాట్లాడిందంట. అరే, దిశ యాప్ ఒక సాక్షాత్తు
జగన్మోహన్ రెడ్డి 1 కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారంటే మేం బయటికి తీసుకొచ్చారా అది కాదు 30 లక్షల మంది కూడా లేరు అని చూపిస్తే లేడీ అబ్బాయిల చేత కూడా అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఒకనొక సందర్భంలో నా కార్ ఆపి నా డ్రైవర్ని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని పోలీసులు మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. అరే దిశ యాప్ అని ఆ రోజు మహిళల గురించి అని పెట్టి మీరు ఆ రోజు పురుషుల చేత కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేయించుకున్న పరిస్థితి మీరు మర్చిపోయారేమో, ఇంకా ప్రజలు మర్చిపోలేదు, గూగుల్ తల్లి కూడా మర్చిపోలే. ఈరోజు మేము శక్తి యాప్ గౌరవంగా మేము చెప్తున్నాం 1,50,00,000 మంది రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. ఇందులో ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఎలాంటి కేసులకి మేము రిఫర్ చేస్తున్నాము, అందులోని ఆఖరికి శక్తి యాప్లో ట్రావెలింగ్ అంటే పర్సనల్గా ట్రావెలింగ్ కూడా ఎక్కడైనా ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా మేము ట్రావెలింగ్ అసిస్టెన్సీ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా లా అండ్ ఆర్డర్లో ఏ రకంగానైనా దాన్ని ట్విస్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించాలి అని చెప్పి చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో, నువ్వు తలకిందలుగా తపస్సు చేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు. మొన్న పొగాకు రైతులు అన్నావు, అక్కడ రైతులు ఎవడైనా కనిపించాడా అండి మీకు? పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడా? ఆఫీసర్ని పిలిపించి పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి. ఓకే, వెళ్ళావు కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటీఎం బ్యాచ్ చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకొని జనాలు మాకున్నారు అని చూపించుకోవడానికి డంప్ చేయించుకొని అక్కడ పోలీసుల మీద రాళ్ళు రువే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మా పోలీస్కి ఒక అతనికి కుట్లు కూడా పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఇసిరితే దెబ్బలు తగిలినాయి. అదే పరిస్థితుల్లో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళు గనక వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంతమందికి మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? అంటే మేము దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి. అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద నానా బూతులు వాళ్ళని తిట్టిస్తూ ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసావు. అంటే వీళ్ళకి ఒక నైజం అన్నమాట. ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది అంటే దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళు ముందు తీసుకొచ్చి రాజకీయం చేస్తాను. సిగ్గు అనిపించట్లేదా? లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళా భద్రత విషయంలోనే కానీ, ఆఖరికి మహిళల్ని గౌరవించే విషయంలోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మా నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరైనా దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినా, మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినా, ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్టు మాట్లాడినా కంపల్సరీగా చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. అందులో మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా మా పని మేము చేసుకుని వెళ్తాం. తల్లికి వందనం గురించి మాట్లాడతారే, మీరు అమ్మ ఒడి అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చారు. ఆ రోజు 2,000 ఏం చెప్పారు? ఆ రోజు కూడా మీరు ఏం చెప్పారు? మెయింటెనెన్స్ గురించి అని చెప్పారు. అదే ఈరోజు మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఆ 2,000 రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ గురించి అని లోకేష్ బాబు గారు పక్కన పెడితే ఎవరో ఒక ఎందుకు పనికిరాడో ఒకడు అంటాడు లోకేష్ బాబు జేబులోకి వెళ్ళినాయి అని మాట్లాడాడు. అది లోకేష్ బాబు గారు బయటకు వచ్చి ఛాలెంజ్ చేశారు. ఈరోజు ఒక్కడొచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు దాని గురించి. ఛాలెంజ్కి ఎవడు తిరిగి రిప్లై ఇవ్వట్లే. ఇలా మళ్ళీ ఆడవాళ్ళ ముందుని కూర్చోబెట్టి మహిళల ముందుని కూర్చోబెట్టుకొని మహిళల చేత మీటింగ్ పెట్టించి మా మీద ఏదో దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ వాళ్ళు కాదు, ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే మహిళలే ఏ మహిళల వల్లనైతే మీరు ఓడిపోయి 11 సీట్లకి దిగజారిపోయారో అదే మహిళలు మళ్ళీ మిమ్మల్ని బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ 11 సీట్లకు కూడా పరిమితం కాకుండా కనీసం మీరు పులివెందుల్లో కూడా ఎమ్మెల్యే పరిస్థితి కనిపించదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించుకోవాలి. విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని మంత్రి సవిత తెలిపారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని 67,27,164 మందికి తల్లికి వందనం అందజేశామన్నారు. దాదాపు 8,745 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డైరెక్ట్ గా తల్లుల అకౌంట్లోకి నిధులు జమ అయ్యాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వటం గొప్ప విషయమని అన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుల కృషి ఎనలేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం భావితరాల విద్యార్థులు మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆనందంగా, ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో
ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగళ అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు, ఒకరికే ఇచ్చి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు, తల్లిదండ్రుల పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం. ఉడా కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 63వ డివిజన్ ఉడా కాలనీలో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని అన్నారు. ప్రతి సమస్యను తాను తెలుసుకొని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా ఎమ్మెల్యే బొండా ఉమా వివరించారు. 63వ డివిజన్ హుడా కాలనీ ఎల్ఐజీలో నగరపాలక సంస్థ పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బొండా ఉమా శ్రీకారం చుట్టారు. 50 లక్షల రూపాయల వ్యయంతో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పార్కు అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రస్తుతం పార్కు అభివృద్ధికి 50 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. పార్కులో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, కాంపౌండ్ వాల్, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు తదితర వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థానిక కాలనీ పెద్దలు మాట్లాడుతూ పార్కు సమస్యను ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే ఉమా మహేశ్వరరావుకు తమ కాలనీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా వారు తెలిపారు. 63వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 63వ డివిజన్లో ఎల్ఐజీలో 1లో ఉన్నటువంటి ఉడా కాలనీలో ఇక్కడ పార్కు మరి ఎప్పటి నుంచో స్థానిక పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు బాగు చేయించమని. దానికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. దానికి లోపల వాకింగ్ ట్రాక్లు కానీ, జిమ్ ఎక్విప్మెంట్లు కానీ, అట్లాగే కాంపౌండ్ వాలు, అట్లాగే పిల్లల ప్లే ఏరియా, అన్ని రకాలుగా గ్రీనరీ, అన్ని మొక్కలు కూడా పెట్టించి బ్రహ్మాండంగా ఆధునీకరిస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా స్థానిక పెద్దల కోరిక మేరకు ఇంకా మరే ఇతర సదుపాయాలు కావాలన్నా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని రకాలుగా ఈ పార్కుని, ఈ ఉడా కాలనీని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. మా కాలనీ వాసులందరూ దాదాపు 1998లో ఈ కాలనీలోకి వచ్చామండి. 1998లో కాలనీలోకి వస్తే కాలనీలో ఇల్లు కట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్క్ ఉంది. అప్పటి నుంచి కూడా ఏర్పడ్డటువంటి ప్రతి ప్రభుత్వంలోనూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం ఈ పార్కుని అభివృద్ధి చేయమని చెప్పి. ఇన్నాళ్లకు అంతకుముందు ఏదో మధ్యస్థంగా పూర్తిగా పార్కు అభివృద్ధి సాధ్యపడలేదు. ఈ రోజున మరి దాదాపు 48 లక్షల శాంక్షన్ తోటి మా పార్కు మళ్ళీ పునఃనిర్మాణం చేయబడి సుందరీకరణ చేయబోతుందని తెలిసి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి మా అసోసియేషన్ తరపు నుంచి మా ప్రెసిడెంట్ విక్టర్ గారు, అదేవిధంగా సెక్రటరీ పవన్ గారు,
బ్యాకప్లో ఉండి ఎమ్మెల్యే గారిని సంప్రదించి వారి ద్వారా ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో మాకు ఈ పార్కు మళ్ళీ సుందరీకరణ చెందటం మా అందరికీ కూడా ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. కాలనీలో ఎన్నో ఏళ్ళ నుంచి చిన్నపిల్లలందరూ కోరుకుంటున్న పార్క్ అండి ఇది. యాక్చువల్గా ఇక్కడ కాలనీ వాసులందరికీ ఎంతో హార్ట్ఫుల్గా కనెక్ట్ అయిపోయిన పార్క్. ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం మేము ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్న పార్క్ ఈరోజు ఈ కళ సాకారం అయిందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. దీనికి ఎంతో సహకరించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ రైల్ సౌత్ స్టార్ రైల్ ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా గయాలో పిండదానం చేసే ప్రత్యేక అవకాశంతో శక్తిపీఠ యాత్రను ఏర్పాట్లు చేసినట్లుగా భారతీయ రైల్వే భారత్ గౌరవ్ రైల్ ప్రొడక్ట్ డైరెక్టర్ జి విఘ్నేష్ తెలిపారు. యాత్రికులు 9355021051 నెంబర్లకు కాల్ చేసి యాత్ర టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత గౌరవ్ రైల్ సౌత్ స్టార్ రైల్ భారతదేశంలోని అతిపెద్ద టూరిస్ట్ రైలు ఆపరేటర్స్ 2 times కలదని, గయాలో ఆషాఢ అమావాస్య సందర్భంగా పిండదానం చేసే ప్రత్యేక అవకాశంతో శక్తిపీఠ యాత్రను ఏర్పాటు చేస్తామని, ఈ ట్రైన్ కామాఖ్య, పూరి, కోల్కతా, గయాకాళి, అయోధ్య మరియు ప్రయాగ్న వరకు ప్రయాణిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్యాకేజ్ జూలై 16, 2025 నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల మరియు విజయవాడ నుంచి పర్యాటకులు ఎక్కడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. టూర్ ప్యాకేజ్ మొత్తం SL 27,000 రూపాయలు, 3 టైర్ AC 44,050 రూపాయలు మరియు 2 టైర్ AC 53,500 రూపాయలు, 1 AC 59,750 రూపాయలని చెప్పారు. ఈ ట్రైన్ మొత్తం 12 రోజుల పాటు నడుస్తుందని, దారి పొడవునా యాత్ర విశేషాలను వివరించేందుకు PA సిస్టమ్స్, కోచ్, సెక్యూరిటీ మరియు టూర్ మేనేజర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, వసతి, సందర్శన మరియు బస, 3 పూటల భోజనంతో సహా వివిధ రకాల సౌకర్యాలను కలిగి ఉందని అన్నారు. యాత్రికులు LTC, LFC సౌకర్యాన్ని కూడా పొందవచ్చని అన్నారు. ఈ ప్యాకేజీలో భారతీయ రైల్వేలు 33% సబ్సిడీ కలిగి ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మిథుల. 2022లో మొదటిసారిగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ని ఇంట్రడ్యూస్ చేసింది మన ఇండియన్ రైల్వేస్. సో దాని కింద మేము టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్స్, ఫస్ట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనకు ఆషాఢ మాసం సందర్భంగా శక్తిపీఠ యాత్రని ఫస్ట్ టైం విజయవాడ నుంచి తీసుకెళ్తున్నాం అన్నమాట. దీంట్లో చూసుకుంటే మీకు కామాఖ్య శక్తిపీఠం చాలా ముఖ్యమైన శక్తిపీఠం మన భారతదేశంలో. అలాగే మీకు పూరి, కల్కట్టా, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్లో కూడా శక్తిపీఠాలను కూడా కవర్ చేస్తున్నాము. అలాగే అమావాస్య నాడు మనకు పూర్వీకులకు పిండదానం చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఇది చూసుకుంటే మనకు 17వ తేదీన విజయవాడ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. మనకు దీంట్లో ఫస్ట్ AC, సెకండ్ AC, థర్డ్ AC అలాగే నాన్ AC స్లీపర్ అవైలబుల్ ఉన్నాయి. మనకు దీంట్లో ఫస్ట్ AC చూసుకుంటే 59,750 రూపాయలు పడుతుంది. అలాగే సెకండ్ AC 53,500, థర్డ్ AC 44,050 రూపాయలు, అలాగే నాన్ AC స్లీపర్ 25,000 పడుతుంది. దీంట్లో ఏంటంటే మీకు ట్రైన్ టికెట్, AC తరగతుల వాళ్ళకి AC అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అలాగే నాన్ AC వాళ్ళకి అకామిడేషన్ వచ్చి హాల్ అకామిడేషన్, అలాగే నాన్ AC ట్రాన్స్పోర్ట్ వస్తుంది. దీంట్లో మీకు ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్ రాదు. నార్మల్ ట్రైన్స్లో వచ్చినట్టుగా మనకు ప్యాక్డ్ ఫుడ్ రాదు. మన ప్యాంట్రీ కార్లోనే అప్పటికప్పుడు మనకు వండి మన సీట్ దగ్గరకే మనకు ఫుడ్ వస్తుంది. అలాగే బయట ఉన్నప్పుడు కూడా మనకు కుక్ చేసి మనకు ఫుడ్ ఇస్తారు. అలాగే దీంతో పాటు మీకు ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, 3 పూట్ల భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, టూర్ మేనేజర్ మనకు ప్రతి ఒక్క కోచ్ ఉంటారు. ఇది మనకు సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ ట్రైన్. మనకు ప్రతి కోచ్కి టూర్ మేనేజర్ ఉన్నందువలన ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే రిజాల్వ్ అవుతాయి. అలాగే సెక్యూరిటీ ఉన్నందువల్ల మనం లగేజ్ మొత్తం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ రోజుకి ఏదైతే కావాలో అదొకటి తీసుకెళ్తే సరిపోతుంది, మిగతావంతా మన ట్రైన్లో పెడితే సరిపోతుంది. అలాగే మీకు LTC, LFC ఫెసిలిటీస్ కూడా అవైల్ చేసుకోవడానికి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్స్. అలాగే మనకి ఈ ప్యాకేజ్ 33% సబ్సిడీతో వస్తుంది. ఎవరైతే యాత్రికులు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు www.2times.in వెబ్సైట్ మరియు హెల్ప్ లైన్ నంబర్ 9355021516లో మాత్రమే బుక్ చేసుకోగలరు. నార్మల్ రైల్వే స్టేషన్స్లో అట్లా వెళ్ళి బుక్ చేసుకోలేరు. అలాగే మనకు విజయవాడలో ఆఫీస్ ఉంది, కార్పొరేట్ సెంటర్, 4th ఫ్లోర్, చందన గ్రాండ్, MG రోడ్, విజయవాడ. ఇక్కడ కూడా మీరు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఈ నంబరు, వెబ్సైట్ అలాగే ఇప్పుడు చెప్పిన ఆఫీస్ అడ్రస్లో మాత్రమే బుక్ చేసుకోగలరు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. 4 ఏళ్లలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ ఆర్ఆర్పేట రైల్వే గేట్ వద్ద ఆర్సీసీ స్ట్రోమ్ వాటర్ నిర్మాణ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు ఎర్రబోతు రమణారావుతో పాటు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో ప్రజలు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో ప్రాధాన్యత లభించని ప్రాంతాలను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువస్తున్నామని అన్నారు. ఆర్ఆర్పేటలో ఉన్న డబుల్ లైన్ ఆర్యూబీ సమస్యను ఎంపీ కేశన్ చిన్ని గారితో కలిసి రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంకు అవసరమైన 7కు పైగా వంతెనలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచినట్లుగా పేర్కొన్నారు. అలాగే తల్లికి వందన పథకంలో భాగంగా 10,000 కోట్ల మొత్తాన్ని తల్లుల ఖాతాలో జమ చేస్తామని, అర్హత కలిగిన ప్రతి ఒక్క తల్లికి ఈ పథకం అందజేస్తామని తెలిపారు. నిన్నటికే సంవత్సరం కాలం పూర్తయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో 240 కోట్లు పైబడి నిధులు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అది రోడ్డా, లేకపోతే డ్రైనా, లేకపోతే వాటరా, లేదంటే కమ్యూనిటీ హాలా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరా, ఇట్లాగా ప్రతిదీ కూడా దృష్టి పెట్టి ఆ డివిజన్ సమస్యలు, ఆ డివిజన్ స్థానిక పెద్దలు అడిగినటువంటి సమస్యలు పరిష్కారానికి పూర్తిగా దృష్టి పెట్టాం. ఇవాళ 57వ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా మా ఎర్రబోతు రమణరావు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగినటువంటి అభివృద్ధి కానీ, తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అభివృద్ధికి దూరంగా ఈ న్యూ ఆర్ఆర్పేట ఉంది. మళ్ళీ ఇవాళ ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రోడ్లు పూర్తిగా అన్ని రోడ్లు కూడా బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. ఈ డివిజన్కి ప్రధానమైనటువంటి సమస్య డబల్ లైన్ ఆర్యూబీ కావాలి. రైలు పట్టాలు ఉన్నాయి, 10 నిమిషాలకు ఒకసారి పడిపోద్ది రైలు పట్టాలు. పడితే అరగంట 30 గంట వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 1 టౌన్కి వెళ్ళే కనెక్టివిటీ లేకుండా పోయింది. అటువంటి దాన్ని మొన్న పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, మేము అందరూ కూడా డిఆర్ఎంతో మీటింగ్ పెట్టాం. డిఆర్ఎం గారి దృష్టిలో పెట్టాం. దీన్ని త్వరలోనే ఈ రైల్వే గేట్ కింద మధురానగర్లో లాగా డబల్ లైన్ ఆర్యూపీని కూడా శాంక్షన్ చేపిస్తాం, పూర్తి చేస్తాం. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య, ఇప్పుడున్నటువంటి వంతెన కూడా గతంలో మేము కట్టించిందే ఈ డివిజన్లోకి రావాలంటే. ఇంకొక వంతెన బుడమేరు నుంచి అటేపు సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా, సింగనగర్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ, ఇందిరానాయక్ నగర్ నుంచి కనెక్టివిటీ ఇచ్చే వంతెన ఒకటి కావాలి. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 7 వంతెనలు ఆ రోజు ప్రతిపాదనలు పెట్టి టెండర్ కూడా పిలిచాం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం మా తర్వాత అధికారంలోకి వచ్చినా దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు దాన్ని కూడా మంత్రి నారాయణ గారి దృష్టిలో పెట్టి, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారి దృష్టిలో పెట్టి దాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఇక్కడ ఈ డివిజన్ నుంచి జామతోట పక్క నుంచి ఉన్నటువంటి ఏరియా నుంచి, గుడి దగ్గర నుంచి అటే ఇందిరానాయక్ నగర్ కలిపే విధంగా ఒక బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన పెట్టాం. దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఈ డివిజన్కి అన్ని వైపులా కనెక్షన్ తీసుకొచ్చి, ఎటు వెళ్ళాల్సిన వాళ్ళు అటు 1 టౌన్ వెళ్ళాల్సిన వాళ్ళు ఆర్యూబీలోంచి, అలాగే సింగనగర్ వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడున్న బ్రిడ్జ్ మేంచి, అట్లాగే 2 టౌన్ వెళ్ళాల్సిన వాళ్ళు ఈ జామతోట పక్క నుంచి ఇరిగేషన్ బుడమేర నుంచి నిర్మించే కొత్త బ్రిడ్జ్ మేంచి, ఇట్లా అన్ని రకాలుగా తీసుకొస్తే ఈ ప్రాంతం అంతా వేగంగా అభివృద్ధి చెందుద్ది. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతినిత్యం పనిచేస్తూ ఉంది. అట్లాగే నిన్న తల్లికి వందనం కార్యక్రమంలో మా తల్లులందరికీ 3 పిల్లలుంటే 13,000 వైపున 39,000 రూపాయలు, 2 ఉంటే 26,000 రూపాయలు, ఇలాగా వాళ్ళకి అందరికీ వేసాం. మళ్ళీ ఇంకెవరన్నా రాని వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు వేయించే విధంగా బాధ్యత తీసుకుంటాం. నిన్న ఒక్క తల్లి వందనం స్కీమ్లోనే 10,000 కోట్లు వేయటం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయవలసినటువంటి రోజు. ఇవాళ మా తల్లులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఈవీఎంల ధ్వంసం చేసే వారిని, కోర్టు ఫైళ్లు తగలబెట్టే వారిని, హత్యలు చేసే
డోర్ డెలివరీ చేసేవారిని జగన్ హీరోలు చేశారని, నేడు కొమ్మినేనిని కూడా హీరో చేయాలని చూస్తున్నారని లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వ్యక్తి జగన్ అని ఆయన అన్నారు. కోర్టు ఫైళ్లను తగలబెట్టిన కాకాని నందిగాం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ జైలుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కొమ్మినేనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయాన్ని గమనించకుండా నిర్దోషిగా విడుదలైనట్లుగా పండుగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ తప్పుడు పద్ధతులు మానాలి, అబద్ధపు సాక్షిని ఆయుధంగా వాడుకుంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్ ఇస్తే స్వతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి కొమ్మినేనికి బెయిల్ వచ్చింది, ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోదని మాట్లాడతాం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకా ఎప్పుడు మనం చూడలేమనుకోవటం కూడా పొరపాటే. ఇంతకంటే దిగజారడేమో జగన్మోహన్ రెడ్డి, ఇంతకంటే నేర ప్రవృత్తిని ప్రదర్శించడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇంకా కిందికి దిగజారిపోతూ ఉన్నాడు. కనీసం పశువులాగా కూడా ప్రవర్తించలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు కనపడతా ఉంది. స్వయాన అనంతబాబు అనేవాడు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కేవలం వ్యక్తిగతమైనటువంటి గొడవతోటి అత్యంత క్రూరంగా చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాడా? ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేదు. లేదు 4 గోడల మధ్య అతన్ని ఏమన్నా రే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాడా? చెప్పలేదు. చెప్పకపోగా రెడ్ కార్పెట్ వేసి పోలీసుల చేత సెల్యూట్ చేయించి మేళాలు తాళాలతోటి ఊరేగించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు కొమ్మినేని బెయిల్ మీద వచ్చాడని పండగలు చేయకుండా ఎట్లా ఉంటాడు? అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఆ ఓట్ల విషయంలో అతను తక్కువ ఓట్లు పడుతున్నాయని ఈవీఎంల బద్దలు కొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏమన్నా, పిన్నెల్లి ఓట్లనే ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి, ఓట్ల ఈవీఎంల జోలికి వెళ్ళకూడదు, వాటిని ఎందుకు పగలగొట్టామని చెప్పేసి వాళ్ళనేమన్నా మాట్లాడాడా? ఆ రోజు పిన్నెల్లి ఏమయ్యా ఆయన ఏం చేశాడు? ఈవీఎంలు పగలగొడితే తప్ప ప్రజాస్వామ్యంలో అతను ఏదో ఓడిపోతున్నాడని భయపడ్డాడు, ఈవీఎంలు పగలగొట్టాడు, ఇది తప్ప అని చెప్పేసి అతన్ని ప్రోత్సహించాడు. ఇలాంటి 1 కాదు 2 కాదు, కోర్టుల్లోకి వెళ్ళి కోర్టులు ఫైలు తగలబెట్టినటువంటి కాకానిని కూడా అతనేంటా 2 ఫైళ్ళు తగలబెడితే తప్పయిందా? అతనికి కేసు భయం ఉంది, ఫైళ్ళు తగలబెట్టాడు, తగలబెడితే తప్ప అని చెప్పి మాట్లాడాడు. వ్యవస్థల మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వాళ్ళని, ఈవీఎంలు తగలబెట్టే వాళ్ళని, కోర్టు ఫైళ్ళు తగలబెట్టే వాళ్ళని, హత్యలు చేసి డోర్ డెలివరీ చేసే వాళ్ళందరూ కూడా నువ్వేం చేసావు? వాళ్ళు హీరోలుగా చేసావు. ఈరోజు కొమ్మినేని కూడా అదే హీరోలాగా చేయాలని చూస్తున్నావు. వీళ్ళందరి జీవితాలు ఎటుపోతాయి? కాకాని జైలుకి వెళ్ళి కూర్చున్నాడు, నందిగాం సురేష్ జైలుకి వెళ్ళి కూర్చున్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళ జీవితాలు మొత్తం జైలుకి వెళ్ళి నువ్వు జైలుకి వెళ్ళబోతా ఉన్నావు. నేనేమంటున్నానంటే ఒక తల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక తల్లి తనకి చదువున్నా లేకపోయినా తన బిడ్డల్ని ఈ సరైనటువంటి మార్గంలో వెళ్ళండి, మీకు చదువు అబ్బినా అబ్బకపోయినా సంస్కారం ఉండటం వల్ల, పక్క వాళ్ళని గౌరవించటం వల్ల, మహిళల పట్ల గౌరవంగా ఉండటం వల్ల మీ జీవితాలు బాగుపడతాయని చదువు సంజలైనటువంటి తల్లి కూడా తన బిడ్డలకి సక్రమమైనటువంటి మార్గాల్ని నేర్పింది. వాళ్ళు సమాజంలో ఉన్నతంగా బ్రతుకుతారు. నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసేదేంది? నువ్వు చేసేది ఒక పెద్ద నేరాలు, ఆ నేరాలను కాపాడుకోవటం కోసం చేసేది ఘోరాలు, ఆ నేరాల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటే చేసేది హత్యలు. ఆ హత్యల్ని ఏంది ఇట్లా చేశారని చెప్పేసి ఎవడన్నా ప్రశ్నిస్తే రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లైనా, రక్తం ఇచ్చి నీకు జీవాన్ని ఇచ్చినటువంటి తల్లైనా నువ్వు వాళ్ళని బయటకు నెట్టేస్తావు. నీలాంటి వాడు రాజకీయాల్లో ఉండటం అంత నీచం
ఇంకొకటి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామిశ్రా అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ సమస్యలపైన తనకు పరిపూర్ణ అవగాహన ఉందని అన్నారు. ఆయా సమస్య అన్నిటినీ పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. 63వ డివిజన్ పాత రాజీవ్ నగర్ లో హై స్కూల్ వద్ద 99 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పాత రాజీవ్ నగర్ ప్రాంతవాసులకు ఉపయోగపడేలా కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా తెలిపారు. కళ్యాణ మండపం నిర్మాణాన్ని ప్రారంభించామని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నాటి ఎమ్మెల్యే ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. కళ్యాణ మండపం నిర్మాణాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత నిర్లక్ష్యానికి మొండిగోడలే నిదర్శనమని బోండా ఉమ అన్నారు. మరలా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టి శంకుస్థాపన చేసినట్లుగా తెలిపారు. అధునాతన వసతులు, అద్భుతమైన డిజైన్స్ తో కళ్యాణ మండప నిర్మాణం జరుగుతుందని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు అధికారులకు జారీ చేసినట్లుగా చెప్పారు. నియోజకవర్గంలో ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు ప్రారంభించి ఇప్పటికే కొన్ని పూర్తి చేసినట్లుగా బోండా ఉమా తెలిపారు. గతంలో 2014-2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ వెనకాల ఉన్నటువంటి సగంలో ఆగిపోయినటువంటి కళ్యాణ మండపం ఆ రోజు ఈ పాత రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలు మరి పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఫంక్షన్లు కానీ ఓణీలు కానీ లేదంటే దశదిన కర్మలు చనిపోయినప్పుడు కానీ రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాలు గౌరవప్రదంగా పేదవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళిని చక్కగా చేసుకోవాలని ఈ కమ్యూనిటీ హాల్ని ఈ ప్రాంత వాసుల కోసం అప్పుడు నేను శాంక్షన్ చేయించి మరి పిల్లర్లు కూడా లేపించి పూర్తయిపోయే కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం గత శాసనసభ్యుడు ఏమాత్రం కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద ఈ ప్రాంత ప్రజల సౌకర్యాల మీద దృష్టి పెట్టాల. దానికి ఈ మొండి గోడలే ఇవాళ నిదర్శనం. మళ్ళా నేను శాసనసభ్యుడైనాక ఈరోజు అద్భుతమైనటువంటి ప్లాన్తో 99 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఇక్కడ పాత రాజీవ్ నగర్లో ఈ కమ్యూనిటీ హాల్ని టేకప్ చేసాం. బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలతో వీళ్ళకి ఇప్పుడే అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. చక్కటి సదుపాయాలతో ఏ మాత్రం కూడా వీళ్ళకి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూము, అలాగే ఈ సైజు కూడా పెంచి దాన్ని అట్లాగే పైకి మెట్లు, మళ్ళీ వంటలు చేసుకోవడానికి కిచెన్ రూము అన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా గేట్లు, ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అంతా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం తీసేయమని చెప్పాం. కొత్త కాంపౌండ్ వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా చేసి సమ్మర్లో ఓపెన్లో ఫంక్షన్లు చేసుకునేటట్టుగా అలాగే అన్ని రకాలుగా ఇండోర్లో ఫంక్షన్ చేసేటట్టుగా దీన్ని ఇవాళ శంకుస్థాపన చేయటం సంతోషం. ఈ ప్రాంతం మా మహిళలందరూ కూడా చక్కటి సంతోషంతో ఆనందంతో ఉన్నారు. ప్రతి డివిజన్ సమస్యలు మాకు అవగాహనలో ఉన్నాయి. ఆ డివిజన్లో ఏ సమస్యని పరిష్కరించాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంలో 240 కోట్ల రూపాయలతో ఇప్పటికీ అభివృద్ధి పనులకి కేటాయించాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏవైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని డివిజన్గా, సమస్యలు లేని నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కళ్యాణ మండపాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏడాది పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని అధికారులకు ఆదేశం. జగన్ చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న మంత్రి నారా లోకేష్. జగన్ శరణమో న్యాయ సమరమో తేల్చుకోవాలని సూచన. శాంతి భద్రతకు విఘాతం కలిగించి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్న హోంమంత్రి అనిత. డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్ పేటెంట్ తీసుకున్నారని ధ్వజం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.